బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 12 రోజుల కస్టడీలో రవి చెప్పిన వివరాలతో పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. కొంతకాలం కూకట్పల్లిలోనే రవి ఆఫీసు నడిపినట్లు పేర్కొన్నారు. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బులతో రవి జల్సాలు చేశాడన్నారు. రవి 2 రకాలుగా సినిమాలను కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. క్యామ్ కార్డర్ ప్రింట్కు ఒక ధర, హెచ్డి ప్రింట్కు ఒక రేటు చెల్లించాడన్నారు. క్యామ్ కార్డర్ ప్రింట్కు $100, హెచ్డి ప్రింట్కు $200లను రవి చెల్లించాడని తెలిపారు. రవి 7 బ్యాంకు ఖాతాలకు 13.40 కోట్లు వచ్చాయని, అందులో బెట్టింగ్ యార్డ్ల ద్వారా 1.58 కోట్లు వచ్చాయన్నారు. రవి సోదరి చంద్రికకు 90 లక్షలు పంపాడని, లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చేశాడని నివేదికలో వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 రోజులు పోలీస్ కస్టడీలో రవి నుంచి సేకరించిన కీలక సమాచారాలతో పోలీసులు కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించారు. అయితే పైరసీ వెబ్సైట్ కి సంబంధించి ఐబొమ్మ నిర్వహణ వెనకారి ఆర్థిక లావాదేవీలు, అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. కొంతకాలం నుండి హైదరాబాద్ లోని కుకట్పల్లి ప్రాంతంలో నుండి రవి తన ఆఫీస్ ను నడిపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి అక్కడి నుంచే సినిమాల పైరసీ కార్యకలాపాలను కూడా సమన్వయంగా చేస్తున్నట్టు కూడా తెలుపుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రకటనకు సంబంధించి పైరసీ వెబ్సైట్లు ఆదాయమే రవి ప్రధాన ఆదాయ మార్గాలను పోలీసులు స్పష్టం చేశారు. అంటే ఐబొమ్మ వెబ్సైట్ మాత్రమే కాకుండా మూవీస్ కి సంబంధించిన వెబ్సైటే కాకుండా పైరసీ వెబ్సైట్స్ ని కూడా నడిపారని, పైరసీ అంటే బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ ఉన్నాయో అవి కూడా ప్రమోట్ చేశారని, వారి యొక్క ఏదైతే యాప్స్ ఉన్నాయో దానికి సంబంధించిన టెలిగ్రామ్స్ లో కూడా లింక్స్ ని ఫార్వర్డ్ చేసినట్టు కూడా ఈ విచారణలో తెలియంది. అయితే ఈ డబ్బుతో వచ్చిన, అంటే రెవెన్యూ ఆ యాప్స్ నుండి వచ్చిన డబ్బుతో కూడా రవి విశాలవంతమైన జీవితం గడిపినట్లు, జల్సాలకు అలవాటు పడినట్లు కూడా కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అక్రమంగా అప్లోడ్ చేసినందుకు రవి 2 విధాలుగా కొనుగోలు చేసినట్లు కూడా, అంటే ప్రింట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 విధాలుగా కొనుగోలు చేసినట్లు కూడా ఉన్నాయి. క్యామ్ క్యాడర్ లో ప్రింట్ కి సంబంధించి ఒక సినిమాకి $100, ఇంకో దానికైతే హెచ్డి ప్రింట్ కి $200 చెల్లించినట్లు కూడా విచారణలో అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద రవి పేరుతో పాటు అతడికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో 13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో కేవలం బెట్టింగ్ యాడ్ల ద్వారానే 1.58 కోట్లు ఆదాయం వచ్చినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా తన సోదరి చంద్రిక ఖాతా నుండి కూడా 90 లక్షలు పంపినట్టు కూడా రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యంగా అన్ని లావాదేవీలకు సంబంధించి డాలర్ల రూపంలో జరిగాయని, విదేశీ పేమెంట్ గేట్వేలను వినియోగించినట్లు కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇదైతే ఐబొమ్మ వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. తర్వాత కరేబియన్ దీవులకి వెళ్ళి కరేబియన్ దీవుల్నే ఐబొమ్మ కి సైట్ కి ఒక ప్లేస్ గా సృష్టించుకొని అక్కడి నుండి అయితే ఈ వెబ్సైట్ ని నడపడం జరిగింది. ఎట్టకేళ్ళకి హైదరాబాద్ వచ్చినప్పుడు పోలీసులు రవిని పట్టుకున్నారు. అదంతా మనకు తెలిసిన విషయమే. తర్వాత నుండి విచారణలో ఇవన్నీ తెలిసినాయి. పావని బిందు, రవి మరి వాళ్ళ సోదరి చంద్రికకు 90 లక్షలు పంపించినట్లు తెలుస్తుంది. మరి వాళ్ళ సోదరిని కూడా, చంద్రికను ఏమైనా విచారించే అవకాశం ఏమైనా ఉందంటారా పోలీసులు? ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి, అంటే రవికి వచ్చిన మిగతా రెవెన్యూని పక్కన పెట్టి ఉత్తా అమౌంట్, అంటే బెట్టింగ్ యాప్స్ కి వచ్చిన అమౌంట్ నే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా 1.58 కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా తన సోదరి చంద్రిక ఖాతాలో అంటే ఒక రోజు 90 లక్షలు పంపినట్లు రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. అంటే ముఖ్యంగా అన్ని లావాదేవీలు కూడా, అంటే కొన్ని వేరే అకౌంట్స్ కి పంపిస్తే తనకేమి ఆపద ఉండదు అని తలుచుకొని వాళ్ళ చంద్రికని కూడా, అంటే వాళ్ళ సిస్టర్ ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క లావాదేవీల్లో కూడా వాళ్ళ యొక్క సోదరి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. త్వరలోనే తనను కూడా విచారణకు తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఈ కేసులో ఇంకా అనేక కీలకమైన అంశాలను కూడా దర్యాప్తు కొనసాగించవచ్చు పావని. అయితే రవి నెట్వర్క్ లో ఉన్న ఇతర వ్యక్తులపైన కూడా దృష్టి పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. పైరసీ, అక్రమ బెట్టింగ్ వ్యాపారాలపై కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు పావని. ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది ఏమైనా తెలుస్తుందా? పోలీసులు చెప్తున్నారా ఇన్ఫర్మేషన్? ముఖ్యంగా ఐబొమ్మ వెబ్సైట్ ఒకటే కాకుండా వెబ్సైట్ కూడా, అంటే ఐబొమ్మ ఒక్కటే పైరసీకి సంబంధించి మనకు తెలిసిన వెబ్సైట్, కానీ ఐబొమ్మ కాకుండా అలాంటివి ఎన్నో
చెప్పినట్టు ఇప్పటికే ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేశారు. వారిని కూడా పట్టుకొని అంటే వారిని కూడా అదుపులోకి తీసుకొని ఇటువంటి పైరసీ వెబ్సైట్లు కానీ పైరసీ మూవీస్ అనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ ఐబొమ్మ కేసు అనేది చాలా రోజుల నుండి కొనసాగుతుంది కాబట్టి ఫస్ట్ దీని మీద ఒక క్లారిటీ వస్తే దీనికి ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలన్నది కూడా పోలీసులు ఆలోచిస్తారు. అలాగే పైరసీ అక్రమ బెట్టింగ్ వ్యాపారాలపైన కూడా కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు పవన్. థ్యాంక్ యూ బిందు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.